స్వామి పరమేశ్వర మహేశ్వర ఆ రాఘవేంద్ర గారిని అరెస్ట్ చేయించి ఇంకా నీతి నిజాయితీ బతికుందని నిరూపించారు స్వామి మహానుభావ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. దండం పెట్టుకో తల్లి. ఓం నమ శివాయ. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మనసంతా గాలిలో తేలిపోతున్నట్టుంది అనుకో. తినమ్మా. ఇక్కడికి ఎలా వచ్చాడు? రమ్మా. ఓం నమ శివాయ శివోహం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ. అయ్యో అన్నయ్య. ఇన్నాళ్ళు చట్టానికి వెయ్యి కళ్ళనుకున్నాను. చట్టానికి కళ్ళేమో ఇప్పుడు తెలుస్తుంది తల్లి. చట్టం సంగతి తర్వాత ముందు మన సంగతి చూడండియ్యా. ఐడియా అది చూడమ్మా. ఎవడో తప్పు చేస్తే మనం దొంగోళ్ళ తిరగాల్సి వస్తుంది. ఏంటి సార్ మీ వైఫ్ కోసం ఎత్తుతున్నారా? లేదు నా మొగుడు కోసం. క్యారెట్ సార్ క్యారెట్ క్యారెట్. సార్ ఇలా వంగు. క్యారెట్ చెప్పాడా నీకు? ఎందుకు సార్ కొడతారు? చంపేస్తాను. క్యారెట్ తప్ప వేరే కూరలు లేవా నీకు? ఎలా క్యారెట్ అంటే క్యారెట్ క్యారెట్ అని వాడికి కనిపించకుండా తిరగాలంటే ఇది ఒక్కటే మార్గం తల్లి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అన్నయ్య కాళ్ళు చేతులు నొప్పులు పుడుతున్నాయా? లేదమ్మా బాడీలో పార్ట్లన్నీ స్పేర్ పార్ట్లు అయిపోయినాయి తల్లి. ఈవిడెవరయ్యా బాబు? రోడ్డు రోడ్ల అడ్డం తగులుతుంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఒక్క దెబ్బతో ప్రాణమైనా బాగుంటుంది. గుళ్ళో దెబ్బతో పుణ్యమైనా ఉంటుంది సార్. చంపండి సార్. మాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఇద్దరం కలిసే పుట్టాం కలిసే బ్రతికాం. అలాగే ఇద్దరిని ఒకేసారి చంపండి సార్. సార్ ఏంటిది? క్యాచ్లు పట్టించడం అంత అవసరమా? అమ్మో అమ్మో అద్దె మగపోగా నడి రోడ్డు మీద నన్ను పరుగులు తీస్తావా? అడ్డమైన వాళ్ళతో కొట్టిస్తారా? కరెంటు సాకులు పట్టిస్తారా? ఇంకా లాభం లేదా? ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంటి ఉంటానికి లేదో వెళ్ళిపో. పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తామండి? వెళ్ళకాట్లో పోవయ్యా. ఒకే రోజున పోలీస్ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రిలో పెట్టించిన వాళ్ళు రేపు పొద్దున్న జూలో పెట్టించిన నమ్మకం ఏంటి? వెళ్ళిపో. గురు 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 వచ్చింది వచ్చేసింది. ఏంటి చూపండి? ఉండే నీకు లాటరీలో బంపర్ స్పెషల్ ప్రైజ్ వచ్చింది. నిన్ను లాటరీ షాప్ అర్జెంట్ గా తీసుకురామన్నాడు. బంపర్ స్పెషల్ ప్రైజా? 30 లక్షలు 50 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000. ఇందులో ఏది తగిలింటుందబ్బా? సందేహం లేదయ్యా. నీకు తప్పకుండా ₹1,00,00,000 పడితే తెచ్చుంటుంది. వెళ్ళి డబ్బులు పట్టరా. ఏంటి వెళ్ళేది? సామానంతా బయట పారేసి. సామానా బయట పడేశానా? ఉత్తినే సున్నాలు కొట్టిద్దామని బయట పడేసా. వెళ్ళవజో వెళ్ళు. ఐసి నేను వెళ్ళి డబ్బు తెచ్చే లోపల సున్నాలు బాగా కొట్టించి సామానంతా లోపల బాగా సర్దించు. అలాగే పద. ఆపండి. ఈ దండలు ఆర్భాటాలు సరే, ముందు విషయం బయటకు పట్టండి. గోతాలు పట్టనా? గోతాల్లో పట్టే బహుమతి కదా సార్, భారీ బహుమతి. అయితే లారీ కావాలా? అవసరం లేదు సార్. గురువు గారికి వచ్చిన ప్రైజ్ తీసుకురండి రా. ఉండరా. అంటే ఇప్పుడు నన్ను ఏనుగు మీద ఊరేగిస్తారా? కాదు సార్,
మీకు వచ్చిన బంపర్ స్పెషల్ ప్రైజ్ ఇదే. ఏనుగా? యు మీన్ ఎలిఫెంట్? అవును సార్, వెరైటీగా ఉంటుందని లాటరీలో ఏర్పాటు చేశాం. అలాగా? ప్రస్తుతం నాకు ఎలుకను పెంచుకునే స్తోమత కూడా లేదు. ఆ ఏనుగును మీరే ఉంచుకోండి. గురు, ఏంట్రా అదృష్టం కలిసి వస్తే వద్దంటావేంటి గురు? ఏంటా అదృష్టం? నీ గజయోగం పట్టింది, అందుకే నీకు లాటరీలో ఏనుగొచ్చింది. నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఏనుగుంటుంది కదా, ఉంటుంది. లక్ష్మీదేవి బిజీగా ఉండి ముందుగా పైలట్ లాగా ఏనుగును పంపించింది. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చేస్తుంది. అవునా? అవును గురు. అయితే మన అదృష్టానికి నైవేద్యంగా ఏదైనా పట్ట. లాభం లేదు గురు, జేబుల్లో కన్నాలు తప్ప క్యాష్ లేదు. మీకు వద్దంటే చెప్పండి, ఏనుగును మేము తీసుకుంటాం. షటప్! వీడెవడో తెలుసా? లక్ష్మీదేవి ఏజెంట్. వీడు నాకే కావాలి. గురు, ఈ వెన్నపూస తప్ప ఏం దొరకలేదు. ఒరేయ్, నేను వీడికి గజేంద్ర అని పేరు బాగుంది పెడతాను. గురు. బాగుందా? ఆ, మరి అయితే ఈ కన్నీళ్ళేంట్రా? నువ్వు నాకు నచ్చావు అని చెప్పడం గురు. అవునా? ఆ, నువ్వు నాకు బాగా నచ్చావు. పెడతా. ఇదంతా నీకే. ఆ. పద పెడదాంపా. దా దా. Damn it. నమస్కారం. ఏ నంబూదిరి చేట, గుడ్ మార్నింగ్. ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నావు? కొజ్జాలా బతుకుతున్నాం రా. ఏమైందిరా? 10 ఏళ్ల క్రితం ఆ భాయ్ సాబ్ గాడు ఒక వీధి గుండాగా బతికాడు. ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు. ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలనరా వాడిని. అరే, నీకు బీపీ ఎక్కువైనట్టుంది. ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. వెధవ కామెంట్స్ చేయకు. మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏయ్, ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. నమస్కారం. తమరేమో చూడడానికి డాక్టర్ అమ్మ హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్, కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు. రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబోయ్, సార్ వలే సాఫ్టే. మరే. ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా. ఉంటావు సార్. ఉంటాం సార్లు. ఏమబ్బా సుందరయ్య సార్ వాడు, శీఘ్రం వాంగ సార్ వాడు. సుందరయ్య లేడు, చచ్చిపోయాడు. మురుగా, మీరెప్పుడు చచ్చిపూడిశారు సార్ వాడు? షటప్! చచ్చిపోయింది నేను కాదు, సుందరయ్య అంటే మా అయ్య. నా పేరు సుందర్. సుందర చచ్చిపోలేదు, సుందరయ్య బతికిలేడు. అబ్బా, పాల డబ్బులు పేపర్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్ వాడే? పై పోర్షన్ అద్దెకిచ్చాను. ఎందుకు? నీకోసం. ఆడిచ్చే అద్దె డబ్బులతో నీ పాల బాకీ తీర్చొచ్చు అని. కానీ వాడు అద్దెచ్చి చావట్లేదు. వెనక పోర్షన్ ఎయిర్ హోస్టెస్ ప్రియాంక చోప్రాకి అద్దెకిచ్చాను. ఎందుకు? నీకోసం. వాడు అద్దెచ్చి చావకపోతే కనీసం అదేనా ఇస్తుంది కదా, ఆ డబ్బులతో అయినా నీ పాల బాకీ తీర్చి చావచ్చు కదా అని. కానీ అది ఇవ్వట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. గట్టిగా అడగడానికి నాకు వెనక ముందు పెళ్ళాలేరు. నీకు మాత్రం టెన్షన్ గా 1వ తేదీ నీ పాల బాకీ తీర్చేయాలి. హౌ? ఓ పని చేద్దాం, ఈ పోర్షన్ కూడా అద్దెకిచ్చేసి నేను రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటాను. ఎందుకు? నీకోసం. కనీసం ఈ అద్దె డబ్బులతో అయినా నీ బాకీ తీరుద్దామని. అది సరే సార్ వాడే, మేడం పాల డబ్బులు కూడా నీ దగ్గర ఎత్తుకోమంది. నా దగ్గర ఎత్తుకోమందా? నేను ఎందుకు ఎత్తుకుంటాను? అది ఏమన్నా నా పెళ్ళవా? హలో, ఏంటి పెళ్ళా ఉంటున్నారు? పెళ్లి చేసుకుంటున్నారా? అది కాదు, రెంట్ పే చేయట్లేదు, పాల బాకీ కూడా నన్నే పే చేయమన్నారట. ఇచ్చేయండి, నేను పే చేస్తానుగా. ఎప్పుడు?
ఇప్పుడు నేను బాంబే వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేస్తాను. సాయంత్రం కలకత్తా వెళ్తున్నాను, రాత్రి 10 గంటలకు వస్తాను. యు ఆర్ సో బిజీ. అంత రాత్రి పూట మిమ్మల్ని లేపడం బాగుండదు కదా, ఎందుకంటే మీరు మగ బ్యాచలేరు, నేను ఆడ బ్యాచలేరు. ఆ తర్వాత మీకు ఎలాగూ నిద్ర పట్టదు. సో మెనీ కాంప్లికేషన్స్. ఓ పని చేస్తాను, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.